హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మేము ఇల్లంతకుంట సీతారాముల వారి టెంపుల్‌కైతే వచ్చాము. ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్‌కి వెళ్ళలేదు. ఇక్కడైతే వంట చేసుకుందామని ఆగాము. చూడండి భక్తులైతే ఎక్కువగా లేరు ఈరోజు. మా కూతురు చూడండి అటు ఇటు తిరుగుతుంది. మా సిస్టర్ అయితే ఇక్కడ వంటకు కావాల్సిన కొన్ని వెజ్జీస్ అయితే కట్ చేస్తుంది. చూడండి. ఇంక నేనైతే ఇక్కడ రైస్ పెట్టేస్తున్నా. మేమైతే మంచిగా దేవుడికి దర్శనం చేసుకొని, వండుకొని తినడానికైతే వచ్చినాం. ఇంక మేమైతే ఇంట్లో పెంచుకున్న కోడిని తీసుకొని వచ్చినాం. మా డ్యాడీ అయితే ఇక్కడ కోడి కట్ చేస్తుండు చూడండి. మా మమ్మీ వాళ్ళు వంట ప్రిపేర్ చేసేలోపు ఇంక మేమైతే అలా కొన్ని ఫొటోస్ దిగొద్దామని చెప్పి ఒకసారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదైతే ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్‌కి వెళ్ళడానికి. చూడండి. ఇదైతే గుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే బండికి డాక్టర్‌కి అయితే పూజ చేస్తున్నారు. మేము వచ్చేసరికి ఇక్కడైతే ఒక మ్యారేజ్ జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ వాళ్ళయే చూడండి. పెళ్ళికూతురు ఇంకా పెళ్ళికొడుకుని కూడా చూపిస్తా. దూరం నుండి క్యాప్చర్ అయితే చేశా చూడండి. మేమైతే ఫొటోస్ దిగుదామని వచ్చాము. ఒక మంచి లొకేషన్ కోసం అయితే వెతుకుతామని చెప్పి గుడి మొత్తం తిరిగాము. బట్ ఎక్కడ ఫొటోస్ అయితే దిగలేదు. ఇంక మా మమ్మీ వాళ్ళు కాల్ చేశారు. మళ్ళీ మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తున్నాము. గుడి లోపలికి వచ్చి ప్రదక్షిణలైతే చేస్తున్నాము. ఇంక మేమైతే వచ్చేటప్పుడే అనుకుంటూనే ఉన్నాము టెంపుల్ క్లోజ్ చేస్తారో ఏమో అని చెప్పి. మేమైతే వంట ప్రిపేర్ చేసుకొని వచ్చేలోపు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంక అనుకుంటున్నామో లేదో టెంపుల్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేశారు. అసలు వంట చేసుకోకుండా రావాల్సింది మంచిగా దర్శనం అయితే జరిగేది. ఇంకా మేమైతే ఎలాగైనా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా టెంపుల్‌కి. అప్పుడైతే దర్శనం చేసుకుంటాం కదా అని చెప్పి మేమైతే బయటనే కొబ్బరికాయ అయితే కొట్టినాము. టెంపుల్ అంతా ఒకసారి మీకు కూడా చూపిస్తా. పులిహోర ఇంకా లడ్డు ప్రసాదం కొనుక్కుందాము అంటే ఇక్కడ అవి కూడా లేవు. ఇంక మేమైతే బయటికి వెళ్ళిపోయినాము. సమ్మర్‌లో వస్తే మాత్రం ఇదంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఇప్పుడైతే మేము కొంచెం వర్షాలు పడే టైంకి అయితే వచ్చినాము. ఆల్రెడీ వంట ప్రిపేర్ చేసుకొని అయితే దర్శనానికి వెళ్ళినాము కదా. ఇంక ఇప్పుడైతే తిందామని చెప్పి కూర్చున్నాం. మేము ప్రిపేర్ చేసుకున్నవి అయితే బగారా రైస్ అండ్ ఇంట్లో పెంచుకున్న నాటుకోడి కూర, మటన్ కర్రీ, అనదర్ మటన్ కర్రీ, ఇంకా చపాతీ, అట్లనే పూరి. మంచిగా తినేసి ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.